సుపరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఆగస్టు 2014లో వైట్ పేపర్ అండ్ గవర్నెన్స్ రిలీజ్ చేశాం. అందులో గుడ్ గవర్నెన్స్ విల్ బి evoked on the following points such as improving service delivery, development programs for weaker sections and backward areas, technology and system improvements, financial management and budget sanctity, accountability and transparency, public service and anti-corruption measures, incentive reforms. దీన్ని బేస్ చేసుకుని గుడ్ గవర్నెన్స్ ఎట్లుండాలి అనే దానిపైన వే ఫార్వర్డ్ ఇచ్చాం. అదే మరి అందులో మేము కంటిన్యూగా ప్రజల్ని ఎంగేజ్ చేయడం, ఇంకొక పక్కన నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, ఏదైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం, అంతేకాకుండా టెక్నాలజీ పరిపాలనలో పెద్ద ఎత్తున ఉపయోగించడం, ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే అన్ని విషయాల్లో టెక్నాలజీ ఉపయోగించి సులభతరమైనటువంటి విధానానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఒక ఎక్కడికక్కడ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు దీంట్లో ఒక భాగంగానే ఒక హిస్టారికల్ డే. పోలవరం ప్రాజెక్టు ఈరోజు మేము గేట్స్కి ఫస్ట్ గేట్ పెట్టగలిగాం. అంటే ప్రాజెక్టు తుది దశకు చేరుకున్నది. ఎప్పుడైతే గేట్లు పెడుతున్నామో ఇంకా గేట్లన్నీ పూర్తి చేసి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తే ప్రాజెక్టు రావడం రియాలిటీ. ఇది తరతరాల ఆకాంక్ష. తెలుగు జాతికి ఇది ఒక జీవనాడి. ఒక పక్కన మీరు చూస్తే వర్షాలు తక్కువ పడి రాయలసీమ ఎడారిగా మారిపోతుందనే భయం, అదే మరి ఈ 4 సంవత్సరాల్లో తక్కువ వర్షం పడడం, దీన్ని ఒక సవాలుగా తీసుకుని ప్రభుత్వం ఒక విధానం ప్రకారం ముందుకు పోయాం. వాటర్ అనేది అన్నిటికీ చాలా ముఖ్యం. 4 సంవత్సరాలుగా నిరంతరం వాటర్ కన్జర్వేషన్ మీద, అదే సమయంలో నదుల అనుసంధానం పైన, అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇంకొక పక్కన వాటర్ మేనేజ్మెంట్, మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్థవంతంగా వాటర్ ఏ విధంగా మేనేజ్ చేయాలని శ్రీకారం చుట్టాం. ఈరోజు మనం చేసిన పనికి ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా ఒక ఫాస్ట్ ఫేజ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం. భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా పూర్తయిన ప్రాజెక్టు ఇదే మొదటి ప్రాజెక్ట్. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎస్పెషల్లీ సిఐబిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరానికి బెస్ట్ ప్రాజెక్ట్ కింద ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ బెనిఫిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. రెండో, త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ కింద అవార్డు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఇప్పటికి 63% పనులు పూర్తయినాయి. మేకి గ్రావిటీతో నీళ్లు ఇస్తాం. డిసెంబర్కంతా ప్రాజెక్టు పూర్తవుతుంది. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు 12 సంవత్సరాలు తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్ అంత మునుపు సరిగా జరగకపోతే నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను పని ప్రారంభించి కనీసం 4 సంవత్సరాల్లో పని పూర్తి చేసే స్థితికి తీసుకొచ్చాం. దీనిపైన వీక్లీ మీటింగ్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి
బ్రహ్మాండంగా మనం ముందుకు పోగలిగాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అదే మరి ఎప్పుడు కూడా గుడ్ గవర్నెన్స్కి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రావడం, 2 రాష్ట్రాలుగా విడిపోవడం, ఇక్కడ సెక్రటరియట్ లేకుండా పోవడం, అదే మరిగా ఇండస్ట్రీస్ పెద్దగా లేకుండా పోవడం, రాజధాని కూడా లేకుండా పోవడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ లేకుండా చాలా ఎంప్లాయ్మెంట్ కోసం భయపడే పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ప్రారంభమయ్యాం. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఆలోచించింది విజన్ 2022, 2029, 2050 ప్రిపేర్ చేశాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీ కానీ, ఒక గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక వ్యక్తికి కానీ ఒక దూరదృష్టి ఉండాలి. ఒక సమర్థవంతమైనటువంటి ఒక విజన్ మనం తయారు చేసుకోగలిగితే అక్కడి నుంచి ఆ విజన్ని అమలు చేయడం చాలా సులభం అవుతుంది. అందుకని ఒక విజన్ తయారు చేసుకున్నాం. దీనికి మనకుండే వనరులన్నీ, మానవ వనరులు ఏ విధంగా ఉన్నాయి, సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే మనకుండే అవకాశాలు ఏమున్నాయి, అవన్నీ కూడా ఉపయోగించుకొని, టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నిర్దిష్టమైన విధానాలు 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, ఇది సాహసమైనటువంటి నిర్ణయం. అప్పటికే కనీసం మనకు రాజధాని కూడా లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితిలో ఈ విజన్ తయారు చేశాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉండాలని, 2050కి నిర్దిష్టమైనటువంటి స్థానంలో, అత్యున్నతమైన స్థానంలో రాష్ట్రం ఉండాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇంకొక పక్క ఒక విజన్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ విజన్ని అమలు చేయడం అంతకంటే ముఖ్యం. అందుకే ఫస్ట్ టైం దేశంలో జీఎస్టీపీ క్వార్టర్లీ మెజర్ చేయడానికి శ్రీకారం చుట్టాం. మనం ఎక్కడున్నామో ప్రతి ఒక్క క్వార్టర్లో మనకు ఒక ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో స్ట్రీమ్లైన్ చేయడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మెజర్ చేయడం, కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ని ఒక ఎకో సిస్టమ్ రావడానికి డ్రైవ్ చేశాం. ఇంకొక పక్కన 8-7 మిషన్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్, ఇంకొక పక్క ఏదైతే 5 గ్రిడ్స్ పెట్టి ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్స్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ కింద పనిచేసేది ఇక్కడి నుంచి అన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అవన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన 18 కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరినీ అప్రమత్తం చేశాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నిర్దిష్టమైన విధానం. ఎందుకంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా, హైయెస్ట్ జీడిపి, అదే మరిగా లోయెస్ట్ పర్ క్యాపిటా, లోయెస్ట్ జీడిపి చూస్తే చాలా వేరియేషన్ ఉంది. 7 times 10 times సమానంగా ఉంది. మన రాష్ట్రంలో డబుల్ ఉంది. శ్రీకాకుళంలో లోయెస్ట్ ఉంటే, కృష్ణాలో హైయెస్ట్ ఉంటే, హాఫే శ్రీకాకుళంలో పర్ క్యాపిటా ఉండే అవకాశం ఉంది. దీనికోసం సెన్సిటైజ్ చేస్తూ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో ముందుకు పోవడం, ఎవరైతే పూరెస్ట్ అది పూరున్నారో వాళ్ళని అనునిత్యం వాళ్ళకు అండగా నిలబడుతూ ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టాం. మనం చేసిన పనుల వల్ల నేషనల్ గ్లోబల్ అవార్డ్స్ మీరు చూస్తే 615 వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ పారామీటర్స్లో మనం ఇవన్నీ కూడా మనం చూస్తే ఎకానమీలో, వ్యవసాయంలో, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటివన్నీ కూడా వేరియస్ పారామీటర్స్లో మనం నెంబర్ 1 వచ్చాం. కంటిన్యూగా నెంబర్ 1 వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు పెట్టారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ వచ్చాం, సెకండ్ థర్డ్ ఇయర్ నెంబర్ 1 వచ్చాం. అదే మరిగా రాబోయే రోజుల్లో డిస్టెంట్ నెంబర్ 1 రావడానికి ముందుకు పోతున్నాం. ఈవెన్ ఇటీవల కాలంలో 2015 లీక్వాన్ ఇన్స్టిట్యూట్ కూడా
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టడీ చేస్తే మనం 5వ ప్లేస్ వచ్చాం. ఇటీవల మళ్ళీ ఒకసారి చేస్తే మనం నెంబర్ 1 వచ్చాం. అంటే ఏ సర్వే చూసినా, ఏ స్టడీ చూసినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే హ్యాపీనెస్ ఇండెక్స్ గ్లోబల్గా మన రాష్ట్రం ఒక కంట్రీగా కానీ మెజర్ చేస్తే మనం 44 ప్లేస్కి వచ్చాం 2018కి. అంత మునుపు 2017లో 74వ ప్లేస్లో ఉన్నాం. అదే ఇండియా 122 నుంచి 123కి స్లిప్ అయ్యారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. 123 ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 44వ ప్లేస్కి వచ్చారు. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే మనిషి జీవితం ఆనందంగా ఉండాలి, డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో హ్యాపీనెస్ కూడా అంతే ముఖ్యం. అందుకే 2029లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉంటూనే ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఇండెక్స్లో నెంబర్ 1 ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. హ్యాపీ సండే అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. ఆన్ వేరియస్ పారామీటర్స్లో హ్యాపీనెస్ రావాలంటే ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఏపీ యాజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే 2 సిటీస్ తిరుపతి 4th ప్లేస్, విజయవాడ 9th ప్లేస్ వచ్చాయి. భవిష్యత్తులో ఈజ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ స్టేట్ వీ వాంట్ టు బి నెంబర్ 1. సులభతరమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్లీనినెస్లో స్వచ్ఛ భారత్ అవార్డ్స్లో అన్నిట్లో మనం ఉన్నాం. మీరు చూస్తే టాప్ 10లో విజయవాడ 5, తిరుపతి 6, విశాఖపట్నం 7 ఇలాంటివి చాలా వరకు వచ్చాయి. మోస్ట్ డెవలప్డ్ విలేజెస్ మిషన్ అంత్యోదయ మెజర్ చేస్తే 128 మోస్ట్ డెవలప్డ్ విలేజెస్ ఇన్ ఇండియాలో ఉంటే 36 విలేజెస్ మన దగ్గరనే వచ్చాయి. ఇంకొక పక్కన ఎంప్లాయబిలిటీ, ఏపీ ఈజ్ టాప్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఫర్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్. ఇండియాలో మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండే రాష్ట్రంలో మనం నెంబర్ 1గా వచ్చాం. ఫారెస్ట్ కవర్లో మీరు చూస్తే ఈరోజు 2015-17కు మెజర్ చేస్తే 2141 స్క్వేర్ కిలోమీటర్స్ మనం గ్రీన్ కవర్ యాడ్ చేశాం. అదే కర్ణాటక మన తర్వాత 1101 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్ యాడ్ చేశారు. మనలో హాఫ్ కర్ణాటక చేశారు, మిగిలిన వాళ్ళు అది కూడా లేదు. వీటికన్నిటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఒక పద్ధతి ప్రకారం రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం, ఒక ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ ప్రగతి పరిష్కార వేదిక, ఇంకొక పక్క పీపుల్స్ హబ్, ఇంకొక పక్క ల్యాండ్ హబ్, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఆర్టీజీ కూడా తీసుకొచ్చాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం టెక్నాలజీ అనుసంధానం చేశాం. ఒక పక్క ఈ ప్రగతి అన్ని డిపార్ట్మెంట్లు టెక్నాలజీ ఉపయోగించి అన్ని డిపార్ట్మెంట్లు కంప్యూటరైజేషన్ చేస్తున్నాం. అదే సమయంలో ఆర్టీజీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తున్నాం. పరిష్కార వేదిక ఒక కాల్ సెంటర్గా ఉండి ప్రతి ఒక్క ఇష్యూని 360 డిగ్రీలో సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడికక్కడ పరిష్కారం చేయడానికి ముందుకు పోతున్నాం. పీపుల్స్ హబ్ పెట్టి ఈరోజు ఆధార్ ఇండివిజువల్కి ఉంది. పీపుల్ హబ్లో కంపల్సరీగా ఇంట్లో ఉండే మెంబర్స్ అందరినీ అందులో తీసుకొచ్చి వాళ్ళకు వనరులు ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకురావాలంటే వాళ్ళకుండే వనరుల ఆధారంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయో దీనికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల పీపుల్స్ హబ్ వల్ల చాలా వరకు ఉపయోగపడతా ఉంది. ఇంకొక పక్కన ల్యాండ్ హబ్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క భూమికి ఆధారమారిగా మనిషికి భూమికి భూధార్ తీసుకొచ్చాం. ఈ భూధార్ తీసుకొచ్చి జియో ట్యాగింగ్, అదే మరి ఈ భూమి అంతా కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. ట్రేసబిలిటీ ఎక్కడికక్కడ మీరు చేసి జియో రెఫరెన్స్ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ సిస్టంతో భవిష్యత్తులో ఎక్కడా ఫ్రాడ్ లేకుండా
ఏ భూమి ఎవరి పేరుతో ఉంది, అతను ఆ భూమి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన వేలుముద్ర ఉంటే తప్ప, ఫుల్ ప్రూఫ్ అథెంటిసిటీ ఉంటే తప్ప ట్రాన్స్ఫర్ చేసే విధంగా లేకుండా ఎక్కడ బినామీ, బోగస్, మ్యానిపులేషన్ ఎక్కడ స్కోప్ లేకుండా చేశాం. అదే మరి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడికక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్ మెజర్ చేస్తున్నాం. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకున్నాం. అన్ని ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో మళ్ళా ప్రజలకు పంపించి వాళ్ళు చెప్పిన సమాచారం తీసుకుని టెక్నికల్గా టెక్నాలజీలో ప్రాబ్లమ్స్ ఉన్నా, లాస్ట్ మైల్ ఫంక్షనరీస్ బిహేవియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా అనలైజ్ చేసి మళ్ళీ అందరినీ రీట్రైన్ చేసి మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ప్రజల్లో స్ఫూర్తినివ్వడానికి జన్మభూమి మా ఊరు 5 సార్లు కండక్ట్ చేశాం. ఇప్పుడు 6వసారి మళ్ళా కండక్ట్ చేస్తున్నాం. ఈ జన్మభూమి మా ఊరిలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానంతో అందరినీ కూర్చొనిపెట్టి వాళ్ళతో మాట్లాడి ఏ ప్రోగ్రామ్ అయినా స్టాచ్యురేషన్ మోడల్ తీసుకెళ్లడం, అర్హులందరికీ లబ్ధికడికి చూడడం, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం, ఇక్కడ మనం ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా జన్మభూమిలో డాక్యుమెంటేషన్ చేసి పెట్టడం, అక్కడ కూడా ఎక్కడన్నా కానీ మిస్అప్రోప్రియేషన్ కానీ మిస్యూజ్ కానీ లేకుంటే ఎవరికైనా అందకపోతే దానిపైన చర్యలు తీసుకోవడం, అదే జన్మభూమిలో విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఏం చేయాలో ఆలోచించడం, ఇలాంటి ఒక నూతన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం ఇచ్చాం. దేశంలో ఎవరు ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం ఇచ్చాం. అదే మాదిరిగా సర్వీసెస్ కూడా హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్లో సులభతరమైన సర్వీసెస్ ఖర్చు పెట్టుకోకుండా అన్ని విధాల మానవ వనరుల అభివృద్ధి చేసుకోవడానికి వీలయ్యేదిగా ఇచ్చాం. అదే సమయంలో విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా వీళ్ళ ఆదాయం పెంచే మార్గం, అదే మరి ప్రతి ఒక్క ఊర్లో మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయడం, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. మామూలుగా విభజన జరిగిన తర్వాత అందరూ కూడా ఫెస్టివల్ జరుపుకుంటే, విభజన ఒక రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకుంటే మనం నవనిర్మాణ దీక్ష తీసుకొచ్చాం స్ఫూర్తినివ్వడానికి, ఆ కసిని పెంచడానికి. అదే మాదిరిగా లాస్ట్ డే 8వ తారీఖున మహాసంకల్పం తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ ఒక ఫోకస్తో ముందుకు పోవడానికి. ఈరోజు మన దగ్గర మీ సేవ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. ఈ ఆఫీస్ తీసుకొచ్చాం, ఈ క్యాబినెట్ తీసుకొచ్చాం, అన్ని కూడా CFMS తీసుకొచ్చాం. అదే మాదిరిగా ఈరోజు ఒకటి కాకుండా ప్రతి ఒక్క దాన్ని సిస్టమేటిక్గా కంప్యూటరైజేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇటీవల వయా డక్ట్ కూడా తీసుకొచ్చాం. ఇది ఒక విజన్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, డిజిటలైజేషన్ ఉండాలి, ఊబరైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. దీని ద్వారా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గవర్నమెంట్లో అనేక విధాలుగా ఈరోజు చర్యలు తీసుకున్నాం. ఆ చర్యల్లో కొన్ని చర్యలు మీరు తీసుకొని చూసినప్పుడు ఈరోజు ఈ చర్యలు మీరు చూస్తే ఈ యొక్క వయాడక్ట్ మోడల్ తీసుకుని ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి వాటర్ మేనేజ్మెంట్ ఒక ఎగ్జాంపుల్. వాటర్ ఉంటే కరువు ఉండదు. గడిచిన 4.5 సంవత్సరాల్లో ఆల్ ఇండియా అచీవ్ చేసింది 2.4% అగ్రికల్చర్ గ్రోత్ రేట్. మనకు నేబరింగ్గా ఉండే తెలంగాణ 0.29%. అదే మోతాదులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 11% గ్రోత్ రేట్ అచీవ్ చేశాం. 4 సంవత్సరాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చాం. రైతుల ఆదాయం రెట్టింపు చేయగలిగాం. దీనికి కారణం ఒకటి వాటర్ మేనేజ్మెంట్. భూగర్భ జలాలు పెంచడానికి వాటర్ కన్జర్వేషన్ తీసుకొని 10 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వాం, చెరువుల అనుసంధానం చేశాం. ఇంకొక పక్కన చెరువుల్లో పూడికలు తీశాం.
చెక్ డ్యాములు కట్టాం. ఇది కాకుండా నదుల అనుసంధానం పట్టిసీమ పూర్తి చేసి గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాం. అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి ఆ నీళ్లు రాయలసీమకు పంపించాం. ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా హార్టికల్చర్ పంటలు కాపాడగలిగాం. ఈరోజు మెట్ట పైర్లు తప్ప అన్ని పైర్లు కాపాడే పరిస్థితికి వచ్చాం. రెండోది వాటర్ మేనేజ్మెంట్లో ముందుకు పోయాం. ఈరోజు దేశంలో టాప్ 10 మైక్రో ఇరిగేషన్లో మనం 6 ఉన్నాం. భవిష్యత్తులో 10 మన దగ్గరనే ఉంటాయి. ఈరోజు 32 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది. ఇది 1 crore ఏకర్స్ తీసుకెళ్తున్నాం. రెండోది వ్యవసాయంలో స్ట్రాటజీస్ మార్చాం. ఆహారపు అలవాట్లు మారాయి కాబట్టి అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం. అదే మరిగా డైరీకి వెళ్ళాం. పౌల్ట్రీ, అదే మరి గొర్రెల పెంపకం ఇలాంటి వాటికి పోయి ఇంకో పక్క అక్వాకల్చర్కి వెళ్ళి 11% మనం అచీవ్ చేయగలిగాం. అంటే ప్రజల ఆహారపు అలవాట్లను బట్టి మనం కూడా వ్యవసాయంలో వినూత్నమైన మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఓవరైజేషన్కి వెళ్ళాం. ఇంకొక పక్క కొత్తగా ZBNF తీసుకొని ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం ఏ విధంగా చేయొచ్చో దీనికి కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు రెండోది ఎనర్జీ మేనేజ్మెంట్. 23.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంటే 2 నెలల్లో షార్ట్ ఫాల్ లేకుండా చేయగలిగాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే ఎక్కువ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి పోయాం. కన్వెన్షనల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వెళ్ళాం. ఫస్ట్ టైం దేశంలో కరెంటు ఛార్జీలు పెంచవని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకొక పక్కన LED బల్బులు, ఇది ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చాం. LED బల్బుల్లో మనం ఈరోజు కరెంట్ ఎంత వినియోగిస్తున్నామో అందులో నుంచి 30% మనం సేవ్ చేసుకుని రిమైనింగ్ మనీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఇనిషియేటివ్తో మొత్తం ₹1 ఖర్చు లేకుండా LED బల్బ్స్కి వెళ్ళాం. సెన్సార్ బేస్డ్ వెళ్ళాం. ఈరోజు అన్ని ఊర్లలో LED బల్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. టౌన్స్లో వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఫేజ్ ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నాం. మొత్తం అన్ని అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్ని సోలార్ ఎనర్జీకి వెళ్ళి ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్స్కి వెళ్తాం. రైతుకు 1 పైసా ఖర్చు ఉండదు. అతను వాడుకున్న కరెంటు వాడుకొని తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹1.50 మనం ఇస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి 4-5 వేల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. రెండోది ప్రభుత్వానికి ₹1.50 మిగులు కరెంటు వస్తుంది. ఇప్పుడు 9.7% ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. రేపు లోకల్గా వచ్చిన కరెంటు లోకల్గా వాడతాం కాబట్టి ట్రాన్స్మిషన్ లాసెస్ 2-3%కి వస్తుంది. ఇది బిగ్గెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఎనర్జీ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే అవుతుంది. 5-6 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ డబ్బులు ఏదైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు రీపే చేసి ఆ సిస్టమ్ మనకే వస్తే దగ్గర 20% ఆఫ్ ఎనర్జీ మనకు సేవింగ్ వచ్చి అది కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఇలాంటి స్మార్ట్ పవర్ గ్రిడ్లకు పెద్ద ఎత్తున పోతున్నాం. ఈరోజు ఎనర్జీ సేవింగ్లో మనమే ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి మనకే వచ్చాయి. సోలార్, విండ్ ఎనర్జీలో మనమే ఉన్నాం. ట్రాన్స్మిషన్ లాసెస్లో తక్కువ మనమే ఉన్నాం. భవిష్యత్తులో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే గ్రీన్ కవర్, అన్ని వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోతున్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం. ఎనర్జీ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీకి వెళ్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. 50% గ్రీన్ కవర్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం 2000 స్క్వేర్ కిలోమీటర్స్ మనమే పెంచాం. భవిష్యత్తులో ఇంకా పెంచుకోగలిగితే ఎయిర్ క్వాలిటీ ట్రెమెండస్గా ఇంప్రూవ్ అవుతుంది. ZBNF ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ వేయకుండా కానీ పంటలు పండిస్తే ఎన్విరాన్మెంట్ పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు విజయవాడకి ఎవరైనా వస్తే ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నామని. అదే ఢిల్లీకి పోతే పొల్యూషన్ ఎయిర్ అని ఎవ్రీబడి బాధపడే పరిస్థితికి వస్తున్నారు.
అదే ఈరోజు మంది జెడ్బిఎన్ఎఫ్ నేచురల్ ఫార్మింగ్లో ప్యారిస్లో అవార్డు ఇచ్చారు. టాప్ 10 ఇన్నోవేషన్స్ ఇన్ ది వరల్డ్ ఒక అవార్డు మనకు వచ్చింది. ఆ అవార్డు జెడ్బిఎన్ఎఫ్. ప్రపంచానికే ఆదర్శంగా, ప్రపంచానికే మనం ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఫుడ్ని మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగ్గెస్ట్. ఇప్పటికీ 4,50,000 మంది రైతులు, 4,50,000 ఎకరాలు ఈ ప్రకృతి సేద్యంలో ముందుకు పోయారు. మిగిలినట్టు కూడా పోతున్నాం. ఇదే విధంగా రిసోర్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ కానీ, మినరల్స్ కానీ, ఇవన్నీ. ఇంకో పక్క కమ్యూనికేషన్, ఇంకో పక్క ల్యాండ్ మేనేజ్మెంట్, ఇంకో పక్క వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ ఎనర్జీకి వెళ్ళాం, వేస్ట్ ఫెర్టిలైజర్కి వెళ్తున్నాం, కాంపోస్ట్. ఎవ్రీ విలేజ్లో చెత్త కలెక్ట్ చేసిన తర్వాత ఆ చెత్తని కాంపోస్ట్ కన్వర్ట్ చేసి మళ్ళా పొలాలకు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కి వెళ్తున్నాం. రోడ్డు, రింగ్ రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ పెట్టి దీనికి కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకుని చాలా వరకు ఈవెన్ సైక్లోన్స్ కూడా ప్రిడిక్షన్ చేస్తున్నాం. మళ్ళా ప్రిడిక్ట్ చేయడమే కాకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా, వెలాసిటీ ఎక్కడ ల్యాండ్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది, మన ఎక్స్పెక్టేషన్కి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం. తిత్లీ చేశాం. మన వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బంది వస్తే దాన్ని హ్యాండిల్ చేశాం. నిన్న పెతాన్ తుఫాన్ 100% ఫుల్ ప్రూఫ్గా చేయగలిగాం. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా చేశాం. ఏదైతే అనుకున్నామో దాన్ని చాలా బ్రహ్మాండంగా మనం చేసే ముందుకు పోయాం. ఇటీవల కాలంలో మన ఆర్టీజీ ఉన్నది బెస్ట్ ఆర్టీజీ కింద పరిపాలనలో ముందుకు వచ్చింది. ఇన్నోవేషన్ సొసైటీ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఇన్నోవేషన్ వ్యాలీ కింద తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇటీవల ఇన్నోవేషన్లో లీడర్ కింద ఆంధ్రప్రదేశ్ని రికగ్నైజ్ చేశారు. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకొచ్చాం, డ్రోన్ కార్పొరేషన్ తీసుకొచ్చాం, కంటెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చాం, ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. అదే మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ లీక్వాన్ ఇన్స్టిట్యూట్తో పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటివన్నీ అనేకమైనటువంటి వినూత్నమైన ఆర్గనైజేషన్స్కి శ్రీకారం చుట్టాం. బెస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఈరోజు క్రియేట్ చేశాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ పాలసీ నిర్ణయాల వల్ల, ఈరోజు మనం తీసుకున్నటువంటి వినూత్నమైన ఆలోచనల వల్ల, అదే మరిగా ఏదైతే వయాడక్ట్ అనే పేరు పెట్టి ఒక పక్క విజువలైజ్ చేసిన తర్వాత విజన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్ వోంట్ గో రాంగ్. ఇన్నోవేషన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే. అనునిత్యం ఇన్నోవేషన్తో ముందుకు పోతున్నాం. లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఇస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అతను కరెక్ట్గా పెన్షన్ ఇచ్చాడా, ప్రజల సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, ఆయన పర్ఫార్మెన్స్ పైన ఒక అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాం. టోటల్ డిజిటలైజేషన్కి వెళ్ళిపోతున్నాం. ఎవరు ఎక్కడా ఇది చేయడానికి వీలు లేకుండా. అదే మాదిరిగా ఊబరైజేషన్కి వెళ్తున్నాం. అగ్రికల్చర్ మిషనరీ ఈజ్ ఎ బిగ్ సక్సెస్ ఇన్ ఊబరైజేషన్. విలేజ్లో అనిమల్ డంగ్ కలెక్ట్ చేయడం త్రూ ఊబరైజేషన్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్. lakhs and crores of man hours మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఆల్ ఏరియాల్లో అవైలబుల్ టెక్నాలజీ ఆల్ ఓవర్ ది వరల్డ్ తీసుకొని ఫర్దర్గా ఇన్నోవేషన్ పోతూ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాం. ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూస్తే జిఎస్డిపి 4 సంవత్సరాల్లో 10.5% డబుల్ డిజిట్ గ్రోత్. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. నో బడీ ఈజ్ నియర్ టు అస్. అదే మరిగా ఈరోజు 11.2% ఈ ఇయర్ వచ్చాం. మన తర్వాత వచ్చిన వాళ్ళు సింగిల్ డిజిట్లో వచ్చారు. ఆల్ ఇండియా 7.3% వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 82,870 రూపాయల నుంచి 14-15లో 1,42,054కి వెళ్ళాం. ఇది మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ 12,000 రూపాయలు అదనంగా యాడ్ చేయగలిగాం. ఆవరేజ్న ఆల్ ఇండియా 6,700 మాత్రం యాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఈ సంవత్సరం మీరు చూస్తే 17.8% వచ్చాం. నేను ముందే చెప్పాను, మంది 11% అయితే
ఆల్ ఇండియా లెవెల్ ఓన్లీ 2.4. మన తర్వాత మధ్యప్రదేశ్ చాలా 7.5 ఉన్నారు. వీఆర్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. నో బడీ ఈజ్ నియర్ టు అస్. ఇంకొక పక్కన ట్యాక్స్, జిఎస్టిపి ఇవన్నీ కూడా గణనీయంగా పెంచాం. ఇంకొక పక్క స్టేట్ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గించుకోగలిగాం. ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ అంటే మనకు ఇంకా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, మన ఎక్స్పెండిచర్ పెట్టకపోతే మనం సస్టైన్ కాలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఏ విధంగా మేనేజ్ చేయాలో మేనేజ్ చేస్తూ ఓవరాల్గా ముందుకు పోతున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 100% కరెంటు కానీ, నీళ్లు కానీ ఇవన్నీ అన్ని స్కూల్స్కి ఇచ్చాం. డ్రాప్ అవుట్ రేట్ ప్రైమరీలో 0%, అప్పర్ ప్రైమరీలో 0.43%కి వచ్చాం. పెద్ద ఎత్తున పీపుల్ ట్రైన్ చేయడం స్కిల్లో 1 మిలియన్ పీపుల్ని ట్రైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇమ్యునైజేషన్ 100%కి వెళ్ళాం. ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 99.28కి వెళ్ళాం. ఐఎంఆర్ 39 నుంచి 12కి వచ్చాం. ఎంఎంఆర్ 83 నుంచి 67కి వచ్చాం. అండర్ 5 మార్టాలిటీ రేట్ 40 నుంచి 14కి వచ్చాం. మాల్ న్యూట్రిషన్ అండర్ వెయిట్ 31.9 నుంచి 6.1కి వచ్చాం. మాల్ న్యూట్రిషన్ వేస్టెడ్ 17.2 నుంచి 8.4కి వచ్చాం. గ్యాస్ కనెక్షన్స్ 30 నుంచి 40% నుంచి 100%కి వచ్చాం. పెన్షన్స్ 43 లక్షల నుంచి 51 లక్షలకు పెంచాం. హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ 1.19 నుంచి 1.4 crore 100% ఇచ్చాం. రేషన్ కార్డ్స్ 1.15 నుంచి 1.46 ఇచ్చాం. ఇంకొక పక్క ఇండివిజువల్ శానిటేషన్ లెట్రిన్స్ 36% ఉంటే 100% చేశాం. ఓడిఎఫ్ 100% విలేజ్ చేశాం. ఎప్పటి నుంచో అంత అమృత జన్మభూమిలో నేను రోడ్లు వేసి 28,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లుంటే ఇప్పుడు 23,553 కిలోమీటర్లు ఈ 4 ఏళ్లలో పెంచాం. ఇది 25,000కి వస్తుంది. నరేగాలో 2,967 కోట్లు 14 ఉపయోగిస్తే ఇప్పటికే 6,860 కోట్లు ఉపయోగించాం. 10,000 కోట్లు పెరుగుతుంది. అంటే 3,000 కోట్ల నుంచి 10,000 crores ఒక్క నరేగాలో ఖర్చు పెట్టగలిగాం. అంటే అది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రాం కాబట్టి మన ఎఫిషియన్సీ అక్కడ చూపించి నరేగా ద్వారా అన్ని ప్రోగ్రామ్స్ అనుసంధానం చేశాం. 24-25 డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేసి ఒక రోడ్డు కావచ్చు, ఒక ఫామ్ పాండ్ కావచ్చు, ఒక కాంపౌండ్ వాల్ కావచ్చు, ఒక ప్లే గ్రౌండ్, ఒక శ్మశానం, ఒక పంచాయతీ బిల్డింగ్, అన్ని బిల్డింగ్ అనుసంధానం చేశాం. 1 lakh ఫామ్ పాండ్స్ ఉంటే 7.26 lakhsకి వెళ్ళాం. ఇంకొక పక్కన డెఫిషిట్ 23.5 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు సర్ప్లస్కి వచ్చాం. ఇంకొక పక్కన 9,529 మెగావాట్ల కరెంట్ ఉంటే 18,000కి వెళ్ళాం. రెన్యూవల్ ఎనర్జీ 1,692 ఉంటే 6,693కి వెళ్ళాం. ట్రాన్స్మిషన్ లాసెస్ 12.06 ఉంటే 9.70కి తగ్గించాం. పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్ 951 నుంచి 1123 చేశాం. జెడ్బిఎన్ఎఫ్ ఇంత మునుపు లేనిది 4,54,000 రైతుల్ని జెడ్బిఎన్ఎఫ్ తీసుకొచ్చాం. పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ మెట్రిక్ టన్స్ 4,050 వాడేది ఉంటే 1,730 తగ్గించాం. భవిష్యత్తులో ఇంకా పెస్టిసైడ్స్ వినియోగం చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. దీనివల్ల ఇంకొక పక్కన ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ బాగా తగ్గిస్తున్నాం. ఈ రెండు కానీ తగ్గితే ఎన్విరాన్మెంట్ పైన, హెల్త్ పైన చాలా ప్రభావం ఉంటుంది, బ్రహ్మాండమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే హార్టికల్చర్ 169 లక్షల మెట్రిక్ టన్నులు హార్టికల్చర్ ప్రొడక్షన్ ఉంటే అది 310.99 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్ళాం. ఇండియాలో వీఆర్ నెంబర్ 1. సౌత్ ఇండియా మొత్తం ఎన్ని తయారు చేస్తున్నారో అన్ని హార్టికల్చర్ ప్రొడక్షన్ మన దగ్గరనే వస్తుంది. ఆ స్టేజ్కి మనం రీచ్ కాగలిగాం. ఇంకొక పక్కన చంద్రన్న బీమా అందరికీ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్పీ 2.5 times పెంచాం. టీఎస్పీ 2.7 times పెంచాం. బీసీ వెల్ఫేర్ డబుల్ చేయగలిగాం. ఈ విధంగా క్రైమ్ బాగా తగ్గించగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వివిధ దీంట్లో చంద్రన్న బీమాలో నేను ఇంతకుముందు చెప్పాను. ఇంకొక పక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీఆర్ 4th place. దాన్ని ఇంకా మనం
ఇప్పుడు మనం చేసినట్టు తీసుకుంటే మనం 1, 2లో ఉంటాం. 2022కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 100% అచీవ్ చేయాలనుకుంటున్నాం. యాజ్ ఆన్ టుడే నో స్టేట్ హ్యాజ్ రీచ్డ్ కొంచెం యాజ్ ఆన్ టుడే నో స్టేట్ హ్యాజ్ అచీవ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వీఆర్ మెజరింగ్ రియల్ టైమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మీకు ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీకు అందరికి కూడా ఇవన్నీ ఇచ్చారంటే ఒక సమర్థవంతమైన పాలనలో ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు ఇండియాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత ఒక ఇండియా సొంతం. 2020కి ఆవరేజ్ వయసు ఇండియా 29 సంవత్సరాలు, అదే చైనా 38 సంవత్సరాలు, అదే జపాన్ 48 సంవత్సరాలు. రెండోది ఇండియాలో టెక్నాలజీ పెనిట్రేషన్ ఇస్ వెరీ హై. ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నలుగురికి ఒక్కరు భారతీయుడు, అమాంగ్ ఇండియన్స్ నలుగురికి ఒక్కరు తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. రెండోది అమెరికా కంటే ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ ఉండేది భారతదేశంలో. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ మార్కెట్. ఇఫ్ యూ ప్రొవైడ్ గుడ్ లీడర్షిప్ విత్ విజన్, రియల్ టైమ్ వీ కెన్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అదే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఒక పోలవరం అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ని సాధ్యం చేశాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ఈవెన్ టుడే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. 3,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పెట్టిన డబ్బులు రావాలి. ఇంకా ఒక 7,000 కోట్లు అయితే తప్ప గ్రావిటీతో నీళ్లు రావు. ఇంకా మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే దగ్గర దగ్గర 58,000 కోట్లు కావాలి మొత్తం ప్రాజెక్టుకి. డిపిఆర్ ఇచ్చాం. ఇప్పటికి ఖర్చు పెట్టింది 15,000 కోట్లు ఖర్చు పెట్టాం. ల్యాండ్ ఎక్విజిషన్కే 33,000 కోట్లు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చారో ఆ చట్ట ప్రకారం ఇందులో 222 గ్రామాలు రీలొకేట్ చేయాలి. 1,66,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. 1,01,000 కుటుంబాలకి రీహాబిలిటేషన్ కానీ, పీడీఎఫ్లు కానీ, ఇండ్లు కట్టేయడం కానీ ఇవన్నీ ఇవ్వాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ 1 by 1 ముందు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి కేంద్రం అన్ని విషయాల్లో మనకు రావాల్సిన అన్ని విషయాల్లో అడ్డం పడిన ప్రధాన ప్రతిపక్షం మనం చూస్తే ఎక్కడికక్కడ సహకరించకపోతే పోతారు కానీ ప్రతి ఒక్క దానికి అడ్డం. ఈరోజు గేట్ పెడితే ఇది పెద్ద గేట్ ఫంక్షన్ అని చెప్పి ఎగతాళి చేయడం. డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫంక్షన్, గ్రేట్ డే ఫర్ ఆంధ్రప్రదేశ్, గ్రేట్ డే ఫర్ పోలవరం. పోలవరం ఇది జీవనాడి. పోలవరం రాబోయే రోజుల్లో ఒక పెద్ద వరం ఆంధ్రప్రదేశ్కి. ఈ ప్రాజెక్టు పూర్తయి నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో కరువుని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం వస్తుంది. అలాంటి గ్రేట్ డేని, గ్రేట్ ప్రాజెక్ట్ని అవహేళన చేస్తూ మాట్లాడడం. ఇంకొక పక్కన మీరు ఒక పక్కన చూస్తే ఏదైతే కడపలో స్టీల్ ప్లాంట్ 27వ తారీఖున ఫౌండేషన్ వేస్తామంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఎగతాళి చేయడం. అంటే కనీసం ఇంగిత జ్ఞానం, అవగాహన లేకుండా. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే కర్ణాటక, ఒరిస్సాలో పోయినప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ పోలవరం గురించి మాట్లాడారని వాళ్లే కన్ఫర్మ్ చేశారు. మొన్న పోలవరం గురించి ఒరిస్సా ప్రభుత్వం వ్యతిరేకం చేయడం, కోర్టులో వేయడం, కర్ణాటక కూడా సంబంధం లేకపోయినా దాన్ని వ్యతిరేకించడం. వీళ్ళందరూ ఉద్దేశం ఈ ప్రాజెక్టులు రాకూడదని కేంద్రం ప్రయత్నం చేయడం. కేంద్రం కూడా ఇటీవల కాలంలో ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్లే మొత్తం R&R వాళ్లే చేయాలి. వేరే రాష్ట్రాల్లో హియరింగ్ కూడా వాళ్లే పెట్టాలి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ వాళ్లే ఇప్పించాలి. అది యాక్ట్లో ఉంది. అది చేయకుండా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో వస్తే మేము చేయలేము అని చెప్పడం.
అంటే బాధ్యత నుంచి తప్పించుకొని మనకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేయడం. ఈరోజు ప్రధానమంత్రి నన్న గురించి మాట్లాడుతూ నేనేదో కాంగ్రెస్తో కలిసాం, ఎన్టీఆర్ ఎప్పుడో వ్యతిరేకించాడు, నేను కలిసామని చెప్పి మాట్లాడడం. అంటే మీరు చేసినటువంటి నమ్మక ద్రోహానికి, నమ్మించి మోసం చేసిన దానికి ఎవరు లైక్ మైండ్ పార్టీస్ వస్తే వాళ్ళందరితో కలిసి రాష్ట్ర హక్కులు కాపాడుకోవడంలో తప్పే ఉంటుందని అడుగుతాను. మీరు అణగదొక్కే ప్రయత్నం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు కొంతమంది కలిసి కుట్ర కుతంత్రాలు చేసి రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకుంటే అందులో ఇక్కడుండే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ పంచన చేరి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి. ఈరోజు పోలవరం గురించి, పట్టిసీమ గురించి కోర్టుకు వెళ్లడం, ట్రిబ్యునల్స్కి వెళ్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, అడుగడుగున అడ్డుపడడం, ఇది ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఇవన్నీ మేము తట్టుకోగలిగామంటే ఒక విజన్ ఇవ్వడం, ఆ విజన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం ఈరోజు కూడా ఒక 8 నిన్న అవార్డ్స్ వచ్చాయి, ఈరోజు కూడా ఒక 8 వచ్చాయి అవార్డ్స్ వచ్చాయి. ఈ ప్రగతిలో ఒక 7 అవార్డ్స్ ఈరోజు వచ్చాయి, ట్రాన్స్పోర్ట్లో అవార్డ్స్ వచ్చాయి. నిరంతరం మనం చేసిన పనుల్ని మన విరోధులు కూడా రికగ్నైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇష్టం లేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తున్నారు. దే ఆర్ ఫోర్స్ టు రికగ్నైజ్. పోలవరానికి డబ్బులు ఇవ్వరు, పోలవరాన్ని ఆరోపణలు పెడతారు, మళ్ళా పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ కింద వాళ్లే అభినందించే పరిస్థితికి వస్తారు, అవార్డు ఇచ్చే పరిస్థితికి వస్తారు. మళ్ళా డబ్బులు ఇమ్మంటే ఇవ్వరు, డిపిఆర్ మాత్రం పూర్తి చేయరు. కాబట్టి మన మెరిట్, మన కష్టం మనకు మిగిలింది. 400 సంవత్సరాలుగా నిరంతరం మనం పనిచేసుకోవడం, కష్టపడి పనిచేయడం, సమర్థవంతంగా ముందుకు పోవడం, ఎన్ని అడ్డంకులు సృష్టించినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకపోయినా, విభజన వల్ల వచ్చిన నష్టాలు మనల్ని వెంటాడిన, ఒక సుపరిపాలన వల్ల, గుడ్ గవర్నెన్స్ వల్ల వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో మనం ముందుకు పోయాం. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకుని ఈరోజు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం, దేశంలో అగ్రస్థానం నిలబడే పరిస్థితికి వచ్చాం. ఇంకా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కంటే మించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చే రాష్ట్రమే లేదు. 24,000 కోట్ల రూపాయలు రుణముక్తి చేశాను రైతులకి, 1,50,000 రూపాయలు చేశాను. నెవర్ నోబడి. ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. అదే మరిగా డబ్బులు లేకపోతే అప్పు పెట్టి 10% వడ్డీతో చేశాం. దేశంలో డాక్రా సంఘాలుంటే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. 10,000 రూపాయలు డాక్రా సంఘాలకి పెట్టుబడి నిధి కింద ఇచ్చాం. అదే మరిగా మనం పెట్టిన ఎన్టీఆర్ క్యాంటీన్ ఎవరూ పెట్టలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్. అందులో కూడా గౌరవప్రదమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం పెడుతున్నాం. అదే మరిగా ఈరోజు బీమా 2,50,00,000 మందికి బీమా క్రియేట్ చేశాం, రైతులకు బీమా ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ సరఫరా చేయడం కానీ, ఊబరైజేషన్లో అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఎవ్వరు మనకు దగ్గర కూడా లేదు. ఇలాంటివి ప్రతి ఒక్క ప్రోగ్రాం, పెన్షన్లు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరు లేరు. పండుగల పూట ఫుడ్ సెక్యూరిటీ కింద మనం ఇచ్చే కానుకలు ఎక్కడా లేవు. అదే మరిగా ఈరోజు ఇన్క్లూజివ్ గ్రోత్ రేటుకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదే మరి కాపు, మిగిలిన వర్గాలకు మనం ఇచ్చే సబ్సిడీస్ ఎక్కడా లేవు. సో దిస్ ఈజ్ ఒక పద్ధతి ప్రకారం మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ మాత్రం మనం సర్వైవ్ అయ్యాం, నిలబెట్టుకున్నాం, మొదటి స్థానంలో వచ్చామంటే అది ఒక సుపరిపాలన వల్ల, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక నాయకత్వాన్ని ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడిప్పుడు మనం నిలదొక్కోవడమే కాకుండా ఒక లీడర్ కింద లీడర్షిప్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం దేశంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకని సుపరిపాలన లేదంటే పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చాటి చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి ఏ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ టుమారో. ఈరోజు టెక్నాలజీలో అనుసంధానం చేసి నోవేర్ ఇన్ ది వరల్డ్ ఒకసారి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇస్తే, ఒక పని చేస్తే మళ్ళీ సాటిస్ఫాక్షన్ లెవెల్ తెలుసుకుని
ఇంకా ఏ విధంగా మెరుగైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా కొన్ని రోజులు పోయినాక మొత్తం డేటా అనలిటిక్స్ కూడా వెళ్ళిపోయి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో నేను చాలా స్పష్టంగా నా ఆలోచన ఒకటి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయడం. ఈ 10,000 రూపాయల ఆదాయం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేటుకి నిరంతరం పూరెస్ట్ అది పూర్ అందరికంటే వెనకాన ఎవరు ఉంటారో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయడం, చేయూతనివ్వడం. అది ఒక్కసారి కాదు, 2 సార్లుగా శాశ్వతంగా. అనేక కారణాల వల్ల హిస్టారికల్ రీజన్స్లో కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు. మన వనరులన్నీ ఉపయోగించుకొని పైకి వచ్చే వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఎవరైతే పైకి రాలేకుండా ఇంకా అట్టడుగునుంటారో లాస్ట్ మైల్లో అలాంటి వారికి చేయూతనిచ్చి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమంతో ముందుకు పోవడం. ఇది నిరంతరం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అన్ని విధాల ముందుకు పోతాం. రేపు వెల్ఫేర్ అవన్నీ చెప్పినప్పుడు మిగిలిన విషయాలు వస్తాయి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ అన్నా. మీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ. సార్, కర్ణాటక ఇన్ వాట్ వే కర్ణాటక ఈజ్ రిలేటెడ్ సార్? పోలవరం విషయంలో కర్ణాటక ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది? సంబంధం లేకపోయినప్పటికీ ఇందాక మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇందాక మీరు చెప్తూ వచ్చారు. ఒరిస్సా ఇందాక మీరు చెప్పారు సార్. నేను కర్ణాటక అని చెప్పాను. ఒరిస్సాతో పాటు కర్ణాటక అన్నారు సార్. నేను కర్ణాటక అని చెప్పలేదు, తెలంగాణ బై మిస్టేక్. తెలంగాణ. ఒరిస్సాకున్న అభ్యంతరం ఏంటి సార్? ఒరిస్సా మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తే వాళ్ళది ల్యాండ్ అక్విజిషన్ ఉంది, కొద్దిగా సబ్మర్జెన్స్ ఉంది. కొద్దిగా సబ్మర్జెన్స్ ఉంటే ఆ సబ్మర్జెన్స్కి కాంపన్సేషను అవన్నీ పే చేస్తాం. అక్కడ మాది ఎక్కువ సబ్మర్జెన్స్ వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్టు రావడానికి వీల్లేదని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని కన్విన్స్ చేసి ఒకటి మీటింగ్లు పెట్టి ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు. మీటింగ్లు పెట్టుంటే ఇప్పటికే పరిష్కారం అయ్యేది. నేను ఒకసారి వీళ్ళకు కూడా వెళ్ళొచ్చాను, ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళొచ్చాను, రమణ సింగ్తో మాట్లాడాను. అప్పట్లో ఆయన కొంచెం సహకరిస్తానని చెప్పే విధంగా మాట్లాడాడు. కానీ వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితిలో నేను అందరినీ న్యూట్రలైజ్ చేయడానికి ముందుకు పోయి వచ్చాం. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు దీనివల్ల నష్టం లేదు, ఉండకూడదు కూడా. అక్కడ కాళేశ్వరం కట్టుకుంటున్నారు, ఇక్కడ పోలవరం కిందన కడుతున్నాం. దీనికి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు మనం ఇంత ప్రాజెక్టు కట్టినప్పుడు ఒరిస్సా కూడా మనకు సహకరించడం, వాళ్ళ ప్రజలకు నష్టం వచ్చినప్పుడు వాళ్ళకి లిబరల్గా కాంపన్సేషన్ ఇప్పించడం. ప్రాజెక్ట్ రాకపోతే నీళ్లు రావు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన దగ్గర 222 విలేజెస్ రీహాబిలిటేషన్ చేస్తున్నాం. 1,00,000 కుటుంబాలని మనం పునరావాసం కల్పిస్తున్నాం. నాట్ ఏ స్మాల్ నెంబర్. 1,66,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళకు మళ్ళా ల్యాండ్ కొనిస్తున్నాం. అది చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడతాను. అన్ని విధాలు సహకరించడం కోసం సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏది మైక్ 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 అగ్రికల్చర్కు మీరు సౌర విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు కదా, అన్ని వేల ఎకరాలకు, అన్ని లక్షల ఎకరాలకు అది సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్క పంప్ సెట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అంతవరకు వాళ్ళకై కరెంటు మిగులుతుంది. ఇదేంటంటే గ్రిడ్ 2 పెట్టుకుంటాం. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత కరెంటు కావాలో అంత కరెంటు, వచ్చిన కరెంటు ఉపయోగించుకుంటూనే సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇస్తారు, లోకల్ గ్రిడ్. ఆ కరెంటు మనం ఉపయోగించుకుంటాం లోకల్గా, ఇండస్ట్రీకి కానీ ఇండ్లకు కానీ వాటికి. సర్ప్లస్ ఉంటే మెయిన్ గ్రిడ్కి ఇస్తాం, డెఫిషిట్ ఉంటే మెయిన్ గ్రిడ్ నుంచి మళ్ళా పవర్ ఇస్తాం. ఇట్లా బ్యాలెన్స్ చేస్తాం. స్మార్ట్ గ్రిడ్స్ తయారు చేసి వర్కౌట్ చేయమని డిపార్ట్మెంట్ చెప్పాను. అది జరిగితే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్. అందుకే నేను ఏమన్నంటే వాటర్ మేనేజ్మెంట్, పవర్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ, ఇవన్నీ ప్రియారిటీస్ ఫర్ దిస్ గవర్నమెంట్. ఓకే, ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క అగ్రికల్చర్ పంప్ సెట్ ఉండేదాన్ని రీప్లేస్ చేసేస్తాం.
ఇప్పుడుండే పంప్ సెట్ని తీసుకొని ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్ ఇచ్చి దానికి సోలార్ ఎనర్జీ ఇస్తాం. అప్పుడు ఇది రీపేయబుల్ ఫర్ 5-6 ఇయర్స్. ఇప్పుడు కాస్ట్లీ పవర్ మనం ఇస్తున్నాం ₹5.50. రేపు అతనే జనరేషన్ వస్తుంది. అది ఎవరైతే పెడతారో ఒక 5-6 మంది సర్వీస్ ప్రొవైడర్స్ని పెట్టి వాళ్ళకే ఇచ్చి వచ్చిన దాంట్లో వాళ్ళకే డబ్బులు ఇస్తాం. పెట్టుబడి లేదు. అవసరమైతే ఇంకొంచెం రీషెడ్యూల్మెంట్ 1 or 2 years ఎక్కువ తీసుకుంటే మనకు కొంచెం డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. టు స్టార్ట్ విత్ ఎల్ఈడి బల్బులు మరిగా ఎల్ఈడి బల్బులు ఏంటి ఆలోచన? ఒక ఆలోచనే కదా. దట్ ఈజ్ అవర్ గవర్నెన్స్. ఎల్ఈడి బల్బులు ఒక ఆలోచన బ్రహ్మాండంగా చేశాం. అదే మరిగా కాంపోస్ట్ వేస్ట్ టు ఎనర్జీ. అందులో వేస్ట్ టు ఎనర్జీలో ప్రతి ఒక్క ఊర్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి మళ్ళా పొలాలకు పంపిస్తున్నాం. చెత్త నుంచి సంపద. మీరు మన ఇది ఉంది ఏది మన అమరావతి 33,000 ఎకరాలు తీసుకున్నాం. నిన్నే మీకు చెప్పాను, పేదవాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తాం. ఇక్కడ ఇప్పటికీ ఒక 3,000-3,500 ఇళ్ళు కట్టాం. అందరికీ ఇండ్లు వచ్చాయి. భవిష్యత్తులో అందరికీ కడతాం, వచ్చిన వాళ్ళు కూడా కడతాం. పేదవాళ్ళకి ఇండ్లు కడతాం, ప్రజా రాజధాని. అదే సమయంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ తయారు చేస్తాం. కొంత భూమిని మానిటైజ్ చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇది కొంతమందికి ఇష్టం లేదు. ఎవరేం చేయాలి? ఇండ్లు కడితే కూడా పేదవాడికి ఇష్టం లేదు, రోడ్డు వేసినా పేదవాడికి ఇష్టం లేదు. వాళ్ళ బాధ ఎవరు తీర్చలేరు, వాళ్ళ కష్టం. అది మనం ఏం చేయలేం. దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ విత్ ఇన్నోవేషన్స్. వాట్ ఈజ్ ఫ్లిప్కార్ట్, వాట్ ఈజ్ ఊబర్, వాట్ ఈజ్ Amazon.com, వాట్ ఈజ్ Alibaba. దీస్ ఆర్ ఆల్ ఐడియాస్. అందుకనే మనం కూడా ఇన్ని కష్టాలు వచ్చినా మన ప్రభుత్వం మరి చేయగలిగామంటే మనకు కూడా నూతనమైన ఆలోచనలతో మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, ఊర్లో హ్యాపీగా ఉన్నాయి. మరుగుదొడ్లు అన్నీ కట్టేసాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో అందరికీ ఇళ్ళు ఇస్తాం. నో క్వశ్చన్. అవి రేపు చెప్తాం. ఎట్లా చేస్తాం మీరే చూస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హౌసెస్ కడతాం. మైక్ ఏదైతే కేంద్రం సహకరించకుండానే అవార్డులు ప్రకటిస్తూ ఉంది, అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకటి చూసేదేముంది, అక్కడ ఏం చేయలేరు. రొటీన్గా వచ్చేట్లే ఏం చేయలేకపోతున్నారు. మనకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన డబ్బులకు అడ్డం పడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనకి ఇవ్వాల్సింది విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. దీనికి అడుగడుగున అడ్డం పడుతున్నారు. ఏదైతే అవార్డ్స్ ఇవ్వడం కమిటీ ఉంటుంది, ఆడ తప్పనిసరిలో అవార్డ్స్ ఇస్తున్నారు. అది ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళ చేతుల్లో కంట్రోల్ చేసుకుంటున్నారు. దట్ ఈజ్ హౌ. ఈ శ్వేతపత్రాల ద్వారా అంటే ప్రజలకి జరిగిన వాస్తవాలు చెప్తున్నారు. దీన్ని ప్రధానమంత్రికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం ఏం చేయాలో పంపించి ఎట్లా మనం లెటర్స్ రాస్తాం, అవన్నీ చేస్తాం. మీరు ఒకవేళ ఉపయోగం ఉంటుందంటే అది కూడా ఆలోచిద్దాం. వాళ్ళు ఇంకా అసూయపడతారు, ఇంకా అడ్డపడతారు. అదే కదా. గుజరాత్ కంటే నేను చాలాసార్లు మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్కి గుజరాత్లో అహ్మదాబాద్ కంపారిజన్ ఉందా? ఎనీబడి కెన్ టెల్? మీరంతా జర్నలిస్టులే కదా. హైదరాబాద్కు ఉండే ఎకో సిస్టమ్ గుజరాత్లో ఉందా? వై? 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు కదా అక్కడ. ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు హైదరాబాద్ని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం కదా. మనకుండే రోడ్డు 160 kilometers ఔటర్ రింగ్ రోడ్ ఏ సిటీకైనా ఉందా? ఎయిర్పోర్ట్, అలాంటి ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉందా? సైబరాబాద్ లాంటి నగరం ఎక్కడన్నా ఉందా? ఐటీలో గుజరాత్లో ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక మనిషి? ఎందుకు? నాలెడ్జ్ ఎకానమీలో లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అంటే అక్కడ విజన్లో మిస్ అయ్యారు. లీడర్కి విజన్ ఉండాలి. విజన్ లేకుండా ముందుకెళ్తే ఏం వచ్చేదే ఉండదు. మనం ఏం చేశాం? ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 20 కాలేజీలు 200 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. దాంతో ఏమైందంటే అది పెరిగి ఇప్పుడు 450 కాలేజీలు అయినాయి. ఈరోజు ఐటీలో ప్రపంచంలో నెంబర్ 1 అంటే మన వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చి, తెలుగు వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం, ఒక్క దూరదృష్టితో, ఒక్క ఆలోచన, 20 సంవత్సరాల కంటే ముందు చేసిన ఆలోచన
ఈరోజు యువతలో పూర్తిగా మార్పు తీసుకొచ్చాను. దట్ ఈస్ వేర్ దట్ ఎకో సిస్టమ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ యూసింగ్. We are going to live in an inspiring world. I am using this word. అందుకనే ఒక మాట అన్నాను మేము. 4 ఏళ్ల మునుపు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు మీరు చూస్తే 1 by 1 అధిగమించాం, ఇంకా అధిగమిస్తాం. ఇంకొక 4-5 ఏళ్ళు పోతే పర్ క్యాపిటా ఇన్కంలో హైయెస్ట్ యాడ్ చేసింది మనమే యాడ్ చేసాం 4 సంవత్సరాల్లో. మంది దగ్గర నా దగ్గర ఆ ఫిగర్ కరెక్ట్గా చూస్తే 14.4% మనం యాడ్ చేశాం. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 4 ఇయర్స్లో ఆవరేజ్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 14.4% మనం యాడ్ చేస్తే, తెలంగాణ ఆదాయం ఎక్కువ, పాపులేషన్ తక్కువ, 12.7% వాళ్ళు కూడా యాడ్ చేశారు. వాళ్ళకంటే 1.7% మనం ఎక్కువ యాడ్ చేశాం. మంది 10.5% మంది గ్రోత్ రేట్, వాళ్ళది 9.7 తెలంగాణ గ్రోత్ రేట్, మంది 10.5%. అదే మరి ఆల్ ఇండియాలో 9.3% యాడ్ చేశారు. ఆల్ ఇండియా కంటే 5.1% వీ హ్యావ్ యాడెడ్ అడిషనలీ. దట్ ఈస్ ది ఇన్ని కష్టాలు అండి. కాబట్టి ఇది ఊరికే అయిపోలేదు, ప్రతి ఒక్క దానికి ఫోకస్ చేసి దాన్ని సిస్టమేటిక్గా చేశాం కాబట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే 2014-15లో మంది 8.4% ఆల్ ఇండియా లెవెల్ కంటే అబోవ్ ఉన్నాం. ఈరోజు 25.9%కి వెళ్ళాం. రేపు రాబోయే రోజులు ఇంకా పెరుగుకుంటూ ఉంటుంది. ఇది ఆల్ ఇండియా లెవెల్ మనతో సమానం కాకపోయినా కొంచెం లో లెవెల్లో పెరిగితే మనం హైయర్ లెవెల్లో పెరుగుతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనకు జరిగిన అన్యాయానికి మనకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా సౌత్ ఇండియాలో వీఆర్ ది లోయెస్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు మనకంటే దగ్గర 40,000 ఎక్కువ ఉన్నారు. కొంచెం తమిళనాడు 1,66,000 ఉన్నారు, వాళ్ళు 1,66,000 ఉన్నారు. ఈరోజు ఇంకొక పక్కన కడవని 1,80,000 ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు డిబేట్ చేస్తున్నారంటే, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు ఒకసారి చూస్తే సౌత్ ఇండియాలో 38,000 డిఫరెన్స్ ఉంది. కర్ణాటక 1,81,708, తెలంగాణ 1,81,034, కేరళ 1,80,518, తమిళనాడు 1,66,934, మనం 1,42,054. ఇంత పెరిగినప్పటికి కూడా అక్కడికి వచ్చాం. అంటే ఇంకా మనం క్రాస్ కావాలంటే 38,000 రూపాయలు క్రాస్ కావాలి. అందులో తెలంగాణ జనాభా తక్కువ, గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని అధిగమించాలంటే 15% గ్రోత్ రావాలి. ఇప్పుడు ఇండియాలో మనం అంతా బాగా చేస్తున్నామని నరేంద్ర మోడీ గారికి కోపం. కేసీఆర్ ఆయన కూడా బాగా చేసి ముందుకు పోతే మనకేం బాధ లేదు, తప్పలేదు, బాగా చేయాలి కూడా. ఆడొక ఎకో సిస్టమ్ ఉంది, చేసుకోవచ్చు. కానీ అతనికి మన ఈ రాష్ట్రంలో ముందుకు పోకూడదు, అది కరెక్ట్ కాదు. అందుకనే అతనికి ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. ఆయన నచ్చిన ప్రభుత్వం ఉంటే కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. పోటీ పడి ముందుకు పోతే దట్ ఈస్ గుడ్. నేను కూడా అదే అడుగుతున్నా. మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చేది విభజన వల్ల, ముందుకెళ్ళండి. ఇక్కడ మనకు కష్టాలు ఉన్నాయి, ఇంకా అదనంగా కష్టపడతాం. కష్టపడి ప్రజలను కూడా ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ముందు చేసిపోయి వీల్ అచీవ్ ఇట్, మ్యాటర్ ఆఫ్ టైం. నేను అందుకే నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక రాష్ట్రం, ఒక దేశం, లేకపోతే ఒక కంపెనీ, ఒక ఫ్యామిలీ, సమర్థవంతమైన హెడ్ ఉంటే విత్ ఇన్ నో టైం డెవలప్ చేయొచ్చు.
ఒకవేళ మంచి ఆర్గనైజేషన్ కూడా అసమర్థంగా ఉంటే కొలాప్స్ అయిపోతుంది, మీడియోకర్గా ఉంటే మేనేజ్ అవుతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. మనం చూసాం కొన్ని కంపెనీలు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కనపడవు, కొన్ని కుటుంబాలు ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఇప్పుడు డైల్యూట్ అయిపోయింటాయి, కొన్ని దేశాలు బాగా డెవలప్ అయిన దేశాలు ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ వచ్చాయి. ఇంకొక పక్కన సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే సింగపూర్ లాంటి ప్రభుత్వాలు మీరు చూశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. కొన్నేళ్లు ఎకో సిస్టమ్ వచ్చే వరకు ఏ ప్రభుత్వమైనా ఉంటే ఆ ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ ఎకో సిస్టమ్ విల్ టేక్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇప్పుడు హైదరాబాద్లో ఎకో సిస్టమ్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎకో సిస్టమ్ ఏంటి? ఒక ఔటర్ రింగ్ రోడ్, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఇవన్నీ దానివల్ల ఎవరు వచ్చినా ఇంకా రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, అది ఆటోమేటిక్గా ముందుకు పోవడం ఇవన్నీ జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొందికి ఆ ఎకో సిస్టమ్ లేదు. నౌ వీ హ్యావ్ టు బిల్డ్ దట్ ఎకో సిస్టమ్. ఇట్ విల్ టేక్ మినిమం ఇప్పుడు 5 yearsలో ఫౌండేషన్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. వన్స్ ఆ ఎకో సిస్టమ్ వస్తే ఇది కూడా సర్వైవ్ అవుతుంది, అక్కడి నుంచి ముందుకు పోతుంది. ఈ విషయాలే ఈ యొక్క వైట్ పేపర్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇవన్నీ చదవాలి, వినాలి. ఈరోజు ఒక పెన్షన్ వచ్చే ఒక పేదవాడు కానీ, అతనికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే నిరుపేద కానీ, ఎప్పుడూ లేనటివి వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ నిరంతరం వాళ్ళకి రావాలంటే మళ్ళీ ఒక సమర్థవంతమైన పాలన ఉంటే తప్ప కొలాప్స్ అయిపోతాయి ఓవర్ నైట్. ఒకప్పుడు కరెంటు సర్ప్లస్ పెడితే కరెంటు లేని పరిస్థితి, ఇండ్లకు కరెంట్ లేదు, వ్యవసాయానికి కరెంట్ లేదు, మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ కరెంట్ లేదు, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇట్ ఈజ్ ఒక ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం, ఒక ట్రాక్లో పెడుతున్నాం. నేను అందుకనే ఇవన్నీ కూడా డిబేట్ చేసి ప్రతి ఒక్క రోజు ఇది డెమోక్రటిక్ గవర్నెన్స్, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. నేను అందుకే ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాను నిత్యం. వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం, వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవడం, వాళ్ళని భాగస్వాములు చేయడం, ఎక్కడికక్కడ అనేక ప్లాట్ఫామ్స్లో ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నాం. దానికి మనం ఊహించినటువంటి ఒక చిన్న ఆలోచన మీరు చూశారు, హ్యాపీ సండే ఆలోచన, ఒక చిన్న ఆలోచన. టుడే ఎవ్రీ సండే ఇట్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఎకో సిస్టమ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ముందుకు పోతా ఉంది. ఇట్లా 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక మాట అన్నాడు సార్, ఈ కూటమి పార్టీల మధ్య సిద్ధాంత సారూప్యత లేదు, ఒక పార్టీకి సిద్ధాంతానికి పోలికే లేదు, రెండోది ఇది సంపన్న పార్టీల కూటమి అని విమర్శిస్తున్నారు. ఏమంటారు? ఆయన ఉండే పార్టీ కంటే సంపన్నమైన పార్టీ ఏముంది? టన్స్ ఆఫ్ మనీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రెండోది ఎలక్షన్లు కూడా అదే మరి ఖర్చు పెడుతున్నాడు. నేను అడుగుతున్న, పేదవాళ్ళ పార్టీ రావాలి, అవినీతి పోవాలి. ఎందుకు 2,000 రూపాయలు 500 రూపాయలు అవాలిష్ చేయకూడదు? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2,000 రూపాయలు పంచి ఓటును ప్రభావితం చేయాలనుకుంటున్నారు. ఒక స్టేజ్ రీచ్ అయినాక అది కూడా పనిచేయవు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఈ రోజు అధికారంలో ఉంటే నేను అపోజ్ చేయడం లేదు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా డిబేట్ చేశాను. అప్పుడు ఇంత డిజిటలైజేషన్ లేదు, ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చింది. డిజిటల్ కరెన్సీకి వెళ్ళి డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టి ఫిజికల్ కరెన్సీ కంటే చేయగలిగితే ఎందుకు 2,000 రూపాయలు అడుగుతాను? ఇప్పుడు సిస్టమ్స్లో లొసుగులుంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. అసలు సిస్టమ్స్లో లొసుగులు లేకపోతే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరికన్నా ఒక 10 కోట్లు ఇవ్వాలంటే బ్రైబ్ 10 కోట్లు 100 రూపాయలు ఇవ్వలేరు కదా, ఇవ్వగలుగుతారా? లేదంటే నీ పేరుతో ఉండి ఆస్తి రాసేయాలి, లేదంటే నీ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ ఈస్ ట్రేసబుల్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలకు ఎవరికైనా సరే డబ్బుల పైన వ్యామోహం పోవాలంటే, మెరిట్ ప్రకారం పైన రావాలంటే ఆ సిస్టమ్స్లో ఉండే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేమందరం మాట్లాడుతున్న ఈవీఎంల గురించి. ఈవీఎంలు మ్యానిపులేషన్ స్కోప్ ఉందని మాట్లాడేదానికంటే ఎందుకు పేపర్ బ్యాలెట్ పోతే ఆ ఇష్యూ ఉండదు కదా డిస్కషన్. ఈవీఎంలు పెట్టి
ప్రజాస్వామ్యాన్ని ఏ ప్రోగ్రామర్ కిందనో ఏ చిప్ మ్యానుఫ్యాక్చర్కి అప్పచెప్తారా మీరు? మన స్వాతంత్రం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని, దట్ ఈస్ వేర్ సిన్సియారిటీ, ఒక పద్ధతి, ఈ దేశం అంటే ఒక కమిట్మెంట్, అది మిస్ అయ్యి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకించారు, ఇప్పుడు మేము ఏదో గెలిచాం. అసలు నేను ఒకటి చెప్పాను, ఈ దేశంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వేరియస్ టైమ్స్లో దేశంలో వేరియస్ ఫార్మ్స్లో రాజకీయ పార్టీలు బిహేవ్ చేశాయి. ఒకప్పుడు పొలిటికల్ కంపల్షన్, ఆ పొలిటికల్ కంపల్షనే జాతీయ స్థాయిలో పొలిటికల్ పోలరైజేషన్, పొలిటికల్ ఫార్మేషన్. ఇక్కడ మేము బీజేపీతో తెలుగు కాంగ్రెస్తో వ్యతిరేకిస్తాం కాబట్టి బీజేపీతో కలవాలి, లేకుంటే ఇంకొక ఆయన బీజేపీతో వ్యతిరేకిస్తారు కాబట్టి కాంగ్రెస్తో కలవాలి. దట్ ఈజ్ పొలిటికల్ ఇది ఉండేది. కొన్ని పార్టీలు ఐడియాలజికల్ కంపల్షన్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా బీజేపీతో కలవాల. కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర కాంగ్రెస్తో పోరాడారు, దేశ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అది ఐడియాలజికల్ కంపల్షన్. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్. అసలు డెమోక్రసీ ఉండే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి పుణ్యమాని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కోర్ట్, లేకపోతే మీకు ఆర్బీఐ ఏం మిగిలిపెట్టాడు ఈయన? మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టాయి. దానివల్ల ఏం లాభం వచ్చింది నీకు? ఏ సీటు గెలిచాడు? ఏ సీటు గెలవాల? మొన్న తెలంగాణలో 1 సీటు గెలిచారు, 5 సీట్ల నుంచి 1 సీటు గెలిచారు. 16 మంది మంత్రులు, 3 ముఖ్యమంత్రులు, 7 సార్లు అమిత్ షా, 3 సార్లు ప్రధానమంత్రి. ఓట్ల కంటే హెలికాప్టర్లు ఎక్కువ వాడారు, అన్ని హెలికాప్టర్లు వాడారు. అదే మరి మేఘాలయలో 1 సీటు వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆ 3 స్టేట్స్ దెబ్బతిన్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మీ డబ్బులు పనిచేయవు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ మీ మీద వ్యతిరేకత వస్తే ఏదీ పనిచేయదు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. ఎంత హోప్ పెట్టుకున్నారో 2014లో, నేషన్ ఎంత డిసప్పాయింట్ అయింది యాజ్ ఆన్ టుడే. దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్. సో వీఆర్ వెరీ క్లియర్. నేనేమంటున్నానంటే, మనం చేసిన డెవలప్మెంటే పర్మనెంట్గా మిగిలేదు. ప్రజలకు ఏం చేశారు మీరు 4.5 yearsలో? ప్రధానమంత్రి అవన్నీ చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నాడు. అపోజిషన్ పైన ఎదురుదాడి చేసి ఏమొస్తాడు? ఆయనకు ఏమి రాదు. ఆయన అట్లే ఉన్నాడు, మిగిలిన అట్లే ఉన్నారు. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ గారు మొన్న నాన్ బీజేపీ దీనికి వచ్చింది, మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇది మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ సీఎం, మొన్న నాన్ బీజేపీ ప్లాట్ఫామ్లోకి వచ్చారు ఢిల్లీలో. టుడే కేసీఆర్ మెట్ హెర్ ఇన్ కోల్కతా. అంటే కేసీఆర్ వెళుతున్నాడు, అందరినీ కలుస్తున్నారు. నిన్న కూడా నన్ను అడిగారు, ఇండియా టుడే కాన్క్లేవ్లో అడిగారు. నేను అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, వాట్ ఈజ్ దిస్ మిషన్ ఫెడరల్ ఫ్రంట్? దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 మొత్తం వ్యవస్థలు మీరు చూస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే ఏకపక్ష పాలన, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్, నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ వ్యతిరేకంగా కోయలేషన్, యునైటెడ్ ఫ్రంట్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒకటే గవర్నమెంట్. థర్డ్ ఫ్రంట్ పరిపాలన కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ 1, యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏ 2. ఎన్డీఏ 2 ఒకటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. పివి నరసింహరావు మైనారిటీ గవర్నమెంట్ తర్వాత ఎన్డీఏ హెడెడ్ బై నరేంద్ర మోడీ అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచారు, మ్యాండేట్ ఇచ్చారు. ఆల్ గవర్నమెంట్స్ ఎయిదర్ కాంగ్రెస్ led government or Congress supported government, or BJP led government. Tomorrow kuda em vastundi? Congress or BJP outside ana support cheyali, leonte lead ana cheyali, or coalition lo partner kavali, ante. Daniki KCR kuda all leaders has to think over which is the combination. BJP ki support cheyalna, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలన్నా, జాతీయ స్థాయిలో ఎలాంటి అలయన్స్ రావాలి, ఎలాంటి గవర్నమెంట్ రావాలి,
5 మంది 10 మంది మనం ఉంటే 42 సీట్లు మనకు ఒకప్పుడు, ఇప్పుడు 25 17 సీట్లు ఉన్నాయి 2 రాష్ట్రాలు. కాబట్టి ఇది మీరందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండరు, ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఉండే 2 ఆప్షన్స్. నేను అది చెప్పడం లేదు, నేను ఇప్పుడేం మాట్లాడను. కానీ వేరే ఆప్షన్స్ ఏముంటాయని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. వాట్ ఈజ్ ఆప్షన్ ఫర్ యూ? ఏదర్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలి, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గవర్నమెంట్లో ఉండాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లీడ్ చేస్తే మీరు సపోర్ట్ చేయాలి. 3 ఆల్టర్నేటివ్స్. there is no fourth alternative. Without Congress, without BJP, either inside or outside, you cannot form the government. It is very clear. Number won't permit. నెంబర్ ఓట్ పర్మిట్ చేసినప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం? నేను కొత్త సృష్టి ఎట్లా చేస్తాం? ఇదే విశ్వామిత్ర సృష్టి కాదు కదా. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి సార్? నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతున్నారా? No, we'll continue our efforts. There is no second thought. We'll continue. అది కంటిన్యూగా చేస్తాం. చేసి ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా we want to establish.